అందరికీ నమస్కారము. రోజును ఆనందంగా గడపాలంటే పొద్దున మనకున్న అలవాట్లు, మార్నింగ్ హ్యాబిట్స్ చాలా ఇంపార్టెంట్. రాత్రి అలవాట్ల గురించి ఆల్రెడీ ఒకసారి వీడియో చేశాను. చాలామంది ఇంప్రెస్ అయ్యి, మేడం మార్నింగ్ ఏం చేయాలి అది కూడా చేయండి అని అడిగారు. కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను. బై ది వే, నా పేరు డాక్టర్ దేవికా భట్నాగర్, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ అండ్ మోటివేషనల్ స్పీకర్. సో మార్నింగ్ హ్యాబిట్స్ 7 హ్యాబిట్స్ మీకు చెప్తున్నాను. ఈ 7 హ్యాబిట్స్ ఫాలో అయితే కనుక రోజంతా చాలా ఎనర్జెటిక్గా, హ్యాపీగా, చక్కగా జీవితాన్ని గడుపుతారు. రోజు అలవాటు చేసుకోండి మెల్లమెల్లగా. సరే, ఈ హ్యాబిట్స్ ముందే మీకు ఆల్రెడీ చెప్పాను. రాత్రిపూట పడుకునే ముందే మీరు ఒక చిన్న లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. టు డూ లిస్ట్, ఏం చేయాలి రేపు అనేసి రోజు రాత్రి పడుకునే ముందే లిస్ట్ ఒకటి ప్రిపేర్ చేసుకోండి. అదేంటంటే మీ మైండ్ మేకప్ చేస్తుంది. దాని ప్రకారంగా మీరు నెక్స్ట్ డే మార్నింగ్ మొదలు పెడతారు. ఫస్ట్ ఏం చేస్తారంటే, ఫస్ట్ టిప్, వేకప్ అర్లీ. తొందరగా లెగవడం అలవాటు చేసుకోండి. తొందరగా అంటే ఎప్పుడు మేడం అంటారు, 5 గంటల నుంచి 6 గంటల మధ్యలో లేవండి. 6 గంటల తర్వాత పెట్టుకోకండి. ఈ టైంలో లేస్తే కనుక కొంచెం మీరు ఎనర్జెటిక్గా ఉంటారు. మీకు ఏదైనా చేసుకోవడానికి, ఏదైనా చదువుకోవడానికి, ఏదైనా నేర్చుకోవడానికి, మీ గురించి మీరు కొంత సమయాన్ని కేటాయించడానికి మీకు సమయం దొరుకుతుంది. కాబట్టి తొందరగా లెగవంగానే ఏం చేయాలంటే కనుక, ఫస్ట్ థింగ్, ఒక్క నిమిషం దేవుడిని తలుచుకొని ఒకసారి కళ్ళు మూసుకొని, దేవుడా నాకు ఈ మంచి రోజునిచ్చావు, కృతజ్ఞతలు అంటూ మీకు మనసుతోటి ఏదైనా 2-3 మాటలు మాట్లాడండి దేవుడు కళ్ళు మూసుకొని. తర్వాత ఒక చిన్న చిరునవ్వు చిందించండి. ఇట్లా మీ డేని స్టార్ట్ చేయండి పొద్దున్న లెగవడం. తర్వాత సెకండ్ టిప్ ఏంటంటే, పొద్దున్న లెగవంగానే మీరు గోరువెచ్చని నీళ్ళు ఒక గ్లాస్ నిండా తాగండి. మెల్లగా తాగండి, వచ్చారు కూర్చొని సిప్ బై సిప్ తాగండి. ఇలా తాగితే ఏమవుతుందంటే కనుక మన పొట్టలోని ప్రేగులన్నీ శుభ్రం అయిపోతాయి. మనకు మలబద్ధక ప్రాబ్లం ఏమైనా ఉన్నా కానీ ఇది క్లీన్ చేస్తుంది అనమాట. సో ఈ విధంగా ఒక గ్లాస్ నీళ్లు, మనలోని మలినాలు కూడా, వేస్టేజెస్ ఉంటాయి, అది కూడా బయటకు వచ్చేస్తాయి. ఇంకా బరువు ఎక్కువగా ఉన్న వాళ్ళు ఆ గోరువెచ్చ నీళ్ళలో అర నిమ్మకాయ చెక్క పిండుకొని కూడా తాగొచ్చు. అలా తాగితే కొంచెం తేనె కావాలంటే కలుపుకోవచ్చు. నిమ్మకాయ, తేనె సరిపోతుంది. బరువు తగ్గడానికి మంచిగా ఉపయోగపడుతుంది. నార్మల్గా అయితే ఒక గ్లాస్ సరిపోతుంది. మీకు మంచి ఎఫెక్టివ్ రిజల్ట్ రావాలంటే కనుక 2 గ్లాసులు తాగండి. 2 గ్లాసులు గోరువెచ్చని నీళ్లు ఒక చోట కూర్చొని మెల్లగా సిప్ బై సిప్ తాగండి. తర్వాత మూడవది ఏంటంటే, మీకోసము ఒక 30 నిమిషాల నుంచి 60 నిమిషాల వరకు, అంటే అరగంట నుంచి గంట వరకు మీరు మీ శరీరానికి, మీ మనస్సు కోసం స్పెండ్ చేయండి. ఏం చేయాలంటే కనుక సింపుల్ అండి. మీరు ఏదైనా ఎక్సర్సైజ్ చేయండి, యోగా చేయండి, వాకింగ్కి వెళ్ళండి, జాగింగ్కి వెళ్ళండి, లేకపోతే ఏరోబిక్స్ చేయండి. ఏదో ఒకటి మన బాడీకి, మన శరీరానికి శ్రమ బాగా ఇవ్వాలి. స్వెట్స్ రావాలి, చెమటలు రావాలి, అట్లా చేయండి. తర్వాత మన మైండ్కి కూడా అవసరమే కదా. మైండ్కి బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చాలా క్లియర్గా నేర్పించాను మన ఛానల్లో. కొన్ని బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి. అదేంటంటే బాడీకి, మైండ్కి రెండింటికి ఒక అరగంట నుంచి 1 గంట సమయాన్ని మీరు రోజు కేటాయించండి. అది చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది. హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ మైండ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా చక్కగా ఉంటారు. అంటే ఇదే కాకుండా నెక్స్ట్ 4th టిప్, మూడ్ ఫ్రెషన్ అప్ సాంగ్స్ కొన్ని ఉంటాయి. ఏదైనా సూదింగ్గా ఉన్న సాంగ్స్, లేదా భజన్స్, కీర్తనలు, ఏదన్నా ఒకటి మీకు మనసుకు హాయిగా అనిపించే, మీకు నచ్చిన పాటలు కానీ, భజనలు కానీ 1-2 వినండి కనీసం. అదేంటంటే రోజంతా అలా ట్యూనింగ్ చేస్తూ చక్కగా ఉంచుతుంది. ఇది ఒక్కటి ఫాలో అవ్వండి. ఇంకా నెక్స్ట్ టిప్పు, 5వ టిప్పు, 15 నిమిషాలు మీ యొక్క హాబీస్ కోసం కేటాయించండి. మీకు ఎలాంటి హాబీ ఉన్నా, నాకు వీణ వాయించే హాబీ ఉంది, నేను వీణ వాయిస్తాను 15 నిమిషాలు, 20 నిమిషాలు. మీకు ఏ హాబీ ఉన్నా, పెయింటింగ్ చేస్తారు, పుస్తకం చదువుతారు, ఏది ఉంటే దానికోసం వీలైతే 15-20 నిమిషాలు స్పెండ్ చేయండి. తర్వాత నెక్స్ట్, మీరు స్నానం అంతా అయ్యాక బ్రేక్ఫాస్ట్కి వెళ్ళండి. బ్రేక్ఫాస్ట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒకటే బ్రేక్ఫాస్ట్ చేయకండి, మార్చి తినండి. ఒకరోజు ఇడ్లీ, ఒకరోజు పూరి, ఒకరోజు వడ, ఒకరోజు పరాఠా, ఓకే, ఒకరోజు టోస్ట్, ఒకరోజు మొలకెత్తిన విత్తనాలు, అట్లా మంచి బ్రేక్ఫాస్ట్లు డిఫరెంట్గా చేయండి. బ్రేక్ఫాస్ట్ అనేది మన ఆ రోజు మొత్తాన్ని డిసైడ్ చేస్తుంది. మీరు ఎనర్జెటిక్గా ఉండాలంటే కనుక మంచి బ్రేక్ఫాస్ట్ చేస్తే ఆ రోజంతా మంచి ఎనర్జీ ఇచ్చి యాక్టివ్గా పనిచేస్తారు. దీంట్లో రాగి జావా తీసుకోవచ్చు, మీరు మళ్ళీ కావాలంటే మిల్క్ తీసుకోవచ్చు. అట్లా వెరైటీలు ప్లాన్ చేసుకోండి. బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత లాస్ట్ హాబీ మీకు చెప్పేది, ప్రేయర్. చాలామందికి ఉంది అలవాటు. మన స్పెషల్లీ తెలుగు రాష్ట్రాలలో అయితే
ఏ పనైనా పొద్దున్న మొదలు పెట్టడానికి దేవుడి ముందుకెళ్ళి ఒక్కసారి నమస్కారం చేసుకొని పూజ వీలైతే మంచిగా పూజ చేసుకుని వెళ్తాం కదా, ఒక్క 2 నిమిషాల నుంచి 10 నిమిషాల దాకా కేటాయించండి. ఎంత టైం లేకున్నా ఒక 2 నిమిషాలైనా లేకపోతే 10 నిమిషాలైనా కేటాయించి దేవుడి ముందు కూర్చుని మంచిగా దీపం పెట్టి ఆ రోజుని స్టార్ట్ చేయండి. సింపుల్ అండి. 7 అలవాట్లు మీకు ఉంటే కనుక ఆ రోజు దిగ్విజయంగా హ్యాపీగా గడుపుతారు మీరు. ఒకసారి రిపీట్ చేయనా? కావాలంటే ఒకసారి రాసుకోండి. ఫస్ట్ హాబీ తొందరగా లెగడం, వేకప్ అర్లీ. లేచిన వెంటనే మీరు దేవుడిని ఒక్కసారి గుర్తు చేసుకుని ఒక చిన్న చిరునవ్వుతో మొదలెట్టండి. సెకండ్ది గోరువెచ్చని నీళ్లు తాగడము. ఇంకా తర్వాత మూడవది ఒక అరగంట నుంచి 60 నిమిషాలు అంటే అరగంట నుంచి గంట దాకా మీ శరీరానికి మనసుకి కేటాయించడము. తర్వాత మీకు మూడ్ ఫ్రెష్ అప్ అయ్యే సాంగ్స్ ఏదైనా 1-2 వినండి, భజనలు కానీ. తర్వాత 15 మినిట్స్ మీ యొక్క హాబీస్ కోసం కేటాయించండి. ఇంకా తర్వాత 6వది మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ చేయడము. లాస్ట్లో ప్రేయర్, దేవుడిని ప్రార్థించడం. ఇంతే అండి. ఇవన్నీ టిప్స్ కాకుండా ఇంకొకటి చెప్పనా, మీరు ఆ రోజు వర్క్ మొదలు పెట్టచ్చు. చదువుకుంటున్నా, ఉద్యోగం చేస్తున్నా, బిజినెస్ చేస్తున్నా, ఇంట్లోంచి వెళ్లే ముందు ఒకసారి గట్టిగా చక్కగా నవ్వండి లేదా స్మైల్ ఇవ్వండి. ఈ 2 మాత్రం పక్కా కంపల్సరీ చేయండి. ఇవేంటంటే మన మైండ్లో ఉన్న హ్యాపీ హార్మోన్స్ అంటారు చూడండి, అవి రిలీజ్ చేస్తాయి. చక్కగా మొదలు పెడతారు డే. ఏ టెన్షన్స్ ఉండవు. అంతే సింపుల్ అండి. ఇవి మీరు రోజు అలవాటు చేసుకోండి. మీ లైఫ్, మీ జీవితం అనేది తప్పనిసరిగా కొద్దో గొప్ప చేంజ్ అనేది వస్తుంది ఈ అలవాట్లతోటి. నమ్మండి, నమ్మి పాటించండి. మీ అందరి యొక్క అభిమానానికి ధన్యవాదములు. మరొక మంచి టాపిక్తో కలుస్తాను. అప్పటిదాకా నవ్వుతూ ఆనందంగా ఆరోగ్యంగా చక్కగా జీవితాన్ని గడపండి. టేక్ కేర్. గుడ్ లక్.